స్తోత్రం కలుగును గాక. నువ్వు నీళ్ళు చుట్టూ ఉంటే చాలు అనుకుంటున్నావు, గ్లాసు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావు, చెంబు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావు, ఒక నీటి పొక్కను తీసుకుంటావు. ఆ కృపని ఈ సంవత్సరం ఆ పొక్క నీటి పొక్క రావాలి దగ్గరికి వేస్తున్నాం. సమృద్ధిగా ఆ నీటి పొక్క రావాలా, ఊరిని పొక్కగా మారిపోవాలి. ఊరిని పొక్కగా మారిపోవాలా. ఇంత దూరం నేను రాలేకపోతున్నాను అంటే ఇంట్లో నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంక దాగలేదు, నీ నోట్లోనే వాడుతూ ఉంటాయి నీళ్ళు. హల్లెలూయా. అట్లా ఊరిని పొక్కగా మారిపోవాలా. నువ్వు నోరెత్తితే వాక్యం వెంబడి వాక్యం కృప ఎవరు కృప చేయాలని తెలుసుకున్నాను. కృప స్థానంలో పెరిగిపోవాలి. నువ్వు నీ స్థాయి ఆత్మీయతలో అంత ఎదగాలి. సంవత్సరం రాబా తిరాబా షబా రిబాలా రాబా తురాబా రాబా రిబాలా రాబా షబా ఓ రిబాలా తురాబా. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీకేం అవసరం అన్ని నీ అంట పరిగెత్తేటట్టుగా చేస్తాడు. నువ్వేం చేస్తావు తెలుసా? ఓన్లీ ప్రార్థనలో కూర్చొని స్తోత్రం చేస్తావు. పరుగు 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 అన్ని పరిగెత్తేటట్టుగా చేస్తాడు. ప్రార్థనలో కూర్చున్నాడు ఇష్మాయేలు, ప్రార్థనలో కూర్చున్నాడు. నీటి బొక్కెట్ట వచ్చిందో తెలియదు వాళ్ళకి, వచ్చేసి తెలుస్తున్నాము. వాళ్ళు కళ్ళు తెరిచేటప్పుడు వచ్చేస్తుంటే దేవునికి అసాధ్యం ఏమన్నా? ఆమేన్. వాళ్ళకి దాహం తల్లాడు అడుగు పడేయడానికి వీల్లేదు. దేవుడు దిగించి నీటి బొక్క పుట్టించడమే కాదు, ఇంకా ఏం చెప్పాడు తెలుసా? నీ బిడ్డని రాజులు దీవించినట్టుగా దీవిస్తాడని చెప్పాడు. ఆమేన్. ఎట్లా దీవిస్తున్నాడు తెలుసా? రాజులు దీవించినట్టుగా దీవించేస్తాను నేను బిడ్డని. అందుకే ఈ రోజు ఇస్మాయిల్ ముస్లిమ్స్ కూడా చాలా గొప్పగా దీవించబడుతున్నారు. అబ్రాహాము సంతానం వాళ్ళు కూడా, మనం అబ్రాహాము సంతానం వాళ్ళు కూడా అబ్రాహాము సంతానమే. వాళ్ళు కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకని? ఆమె కూడా అబ్రాహాముకు చెందింది, అబ్రాహాము భార్య కనుక. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఇష్మాయిల్ అబ్రాహాము పుట్టినవాడే కనుక త్రోసేసాడా? ఆశీర్వదించాడు ఇష్మాయిల్ని. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీటి బుక్క మాత్రమే కాదు, రాజులంత గొప్ప ఖ్యాతి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ఇంత మనసు పూర్తిగా నీకు చెప్తున్నానంటే ఆ ఖ్యాతి నీ మీదకి రావాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం ఆ కృప నువ్వు సంపాదించుకోవాలి. ఈ సంవత్సరం అంత దీవులు పొందుకోవాలి. అలా ఆశీర్వాదంలో మునిగి మునిగి ఆ కృపలో అంత దీవుని మీదకి రావాలా. నీ స్థాయి పెరగాల, నీ సింహాసనం పెరగాల, నీ కృప పెరగాలి. దప్పికుని వాళ్ళ మీద ఎండిపోయిన ఆ భూమి జల ప్రవాహాన్ని కుమ్మరిస్తాడు. ఈ సంవత్సరం నీ మీదకి అలా కుమ్మరించాలా. ప్రభా, ఎండిపోయిన భూమి వల్ల నీ కొరకు కనిపెట్టుకోవాలన్నయ్యా. ఆమేన్. కనిపెట్టుకోవాలని ముందుకే లాస్ట్ లో వచ్చి అట్లా కనిపెట్టుకోవడం కాదు. కనిపెట్టుకోవాలంటే ఏం తెలుసా? మొదటి నుంచి కనిపెట్టుకోవటం అంటే అటు నుంచి అటు వెళ్ళిపోవటం కనిపెట్టుకోవటం. సేవకుడు ఎప్పుడు వస్తాడు? ముందుగానే ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. నడిపించే